సార్ పాము ఎక్కడ కనిపించలేదు సార్. అల్లుడు గారు పాము మెట్ల మీద నుంచి వెళ్తుంది. సార్ మీరందరూ ఇక్కడే ఆగండి. బాగి కాళ్ళు పైన పెట్టుకో. బాగి ఏమైందండి? చెప్తాను. చంబా, ఇదేంటి? కాలా చచ్చిపోయిందేంటి? అదే మనోహరి, నాకు అర్థం కావట్లేదు. కాలా చనిపోయిందేంటి? ఇదెలా జరిగింది? పళ్ళు పన్న రూపము క్రూర ఘోర ఆగ్రహాగ్ని పుత్రమైన రూపము వీర నారసింహము ప్రళయకాల రుద్రహరుడు సింహమైన కాయం శ్రీ చక్రి జయం కాయం. నా చెల్లి సేఫ్. హత్య పాతకమా? ఓ, ఆ కాల చచ్చిపోయిందనా? అలాంటి దుర్మార్గ పాము చావాల్సిందే రాజుగారు. మేము అంటున్నది ఆ కాల సర్పం గురించి కాదు బాలిక, మీ గురించి. పాము రూపంలో వెళ్లిన నీవు నీ పతిదేవుని చేతిలో చనిపోయిన ఎడల ఆ పాపము మాకే అంటకట్టెదరు కదా. నేను ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నాను కదా రాజుగారు, మళ్ళీ చావడం ఏంటి? నీకు సర్పరూపము ఇచ్చితేమి కదా బాలిక. ఆ రూపంలో నీవు మరణించినచో నీ ఆత్మ అదృశ్యమయ్యి నీ ఉనికి శాశ్వతంగా సమాప్తమయ్యేది. అందుకు సిద్ధపడే కదా వెళ్ళాను రాజుగారు. ధైర్యం చేసి వెళ్ళాను కాబట్టే చెల్లిని తన బిడ్డని కాపాడుకోగలిగాను. నీ అదృష్టం బాగున్నది బాలిక. విధి వక్రీకరించి నీవు మరణించినచో నీవు మరలా మా లోకమునకు వచ్చేదానివే కాదు. రాజుగారు, మన అనుకున్న వాళ్ల కోసం ఆ మాత్రం చేయకపోతే
మనం ఉండి ఏం ప్రయోజనం చెప్పండి? ఎందురకు బాలిక నీకంత మమకారం? నీ గురించి కాస్తైనా నువ్వు ఆలోచించకుండా ఎప్పుడు నీ కుటుంబం గురించే ప్రాకులాడుతావు. నీ సోదరి కడుపులో నీవు పుట్టవు కదా, ఇక ఎందులకు ఈ ఆరాటం? నేను మళ్ళీ పుట్టాలన్న ఆశతో ఇదంతా చేస్తున్నాను అనుకుంటున్నారా? హ, ఏంటి రాజుగారు, నేనున్నా లేకపోయినా నా భర్త, పిల్లలు, నా చెల్లి అందరూ సంతోషంగా ఉండాలి. వాళ్ళ ఆనందం తప్ప నాకింకేం అక్కర్లేదు. అంతకు మించి నేనేం ఆశించను కూడా. ఆహా, కామ క్రోధ లోభ మదమాచర్యాలతో నిత్యం కొట్టుమిట్టాడే మానవ జన్మ ఎత్తి కూడా నీలో ఇంత నిస్వార్థమా? నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు బాలిక. తన కోసం కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం బతికే నీలాంటి ఉత్తములే ఎంతో ధన్యులు. రాజుగారు, నేనంత గొప్పదాన్నేం కాదు. నన్ను మరీ పొగడేస్తున్నారు మీరు. లేదు బాలిక, నీ పుట్టుక నుంచి మేము గమనిస్తూనే ఉన్నాం. పుట్టగానే తల్లిదండ్రులు దూరమైన అనాథగా పెరగాల్సొచ్చినా నీ ఆత్మస్థైర్యం కోల్పోలేదు. భారీగా, గృహిణిగా, తల్లిగా నీ బాధ్యతలన్నీ నెరవేర్చావు. సోదరిగా నీ సోదరికి అండగా ఉన్నావు. అర్ధాంతరంగా మరణించినా కూడా మనోనిబ్బరంతో నిలబడగలిగావు. నిజంగా నీవు చాలా గొప్పదానివి.